మొన్న అయితే ఆ ఒక్క ట్రిప్కే సరిపోయింది కథ, సాయంత్రం వరకు ఏం రాలేదు. ఇప్పుడు ఏదో ఒక బుకింగ్ పడ్డది. ఇప్పుడు కూడా ఇలా కూడా లేట్గానే వచ్చిన, మన 2:30 అవుతున్నది, వచ్చింది 1 గంటలకు. కాకపోతే ఇప్పుడు మనకు బుకింగ్ పడ్డది నాచారంకి, పక్కనే ఉంటుంది కొరియర్, వెళ్ళి పికప్ చేసుకుందాం నడవండి. ఇదే మన పికప్ పాయింట్, రైట్ సైడ్లో ఉన్నది, పక్కకే ఉన్నది అన్నట్టు. ఇది మన లోడు ఫుల్ అయిపోయింది, కానీ బాడీ లెవెల్లోనే ఉంది. 12 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్ నాచారం. ఇప్పుడైతే ఇది ప్యాట్నీ ఫ్లైఓవర్ ముందట ఉన్నది. మనం నాచారంకి అయితే వచ్చేసినాము, ఇంకో 3 కిలోమీటర్స్ ఉన్నది. ట్రాఫిక్ కూడా ఎక్కడ తగలేదు. ఏదో కంపెనీ టైప్ ఉన్నది, అన్లోడింగ్ ఎంతసేపటికి అవుతుందో చూడాలి. ఫైనల్లీ మనం వచ్చేసినాం లొకేషన్కి. ఇదే లైన్లో లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నది, మేబీ ఈ గేట్ అనుకుంటా, ఈ పచ్చ గేట్ ఇంట్లోకే. ఇదే మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఆ బుకింగ్ అయితే అయిపోయింది, ఇక్కడనే వెయిట్ చేస్తున్నాను. కంపెనీ పక్కనే జాగ్ ఉన్నదని ఇక వెయిట్ చేస్తున్నా, ఇన్నే ఆడిడ ఏం పోతామని. ఎందుకంటే నాచారం నుంచి అప్పుడప్పుడు బుకింగ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇండస్ట్రియల్ ఏరియా కదా. లాస్ట్ బుకింగ్ అయితే మనకు వచ్చింది 433 రూపాయలు. ఇక వాడు ఎంతైనా చూపెట్టింది కానీ మనకు వచ్చిందే లెక్క అన్నట్టు. అన్ని పోగా మనకు అంత వచ్చింది. చూద్దాం ఇంకేమైనా వస్తుందా అని, ఇంకేమైనా రాగానే మళ్ళీ షూట్ చేస్తా. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది, ఎంత 2.8 కిలోమీటర్స్ ఉన్నది పికప్. డ్రాప్ వచ్చి హైదరాబాద్ అని చూపెడుతున్నది. అమౌంట్ 1148 రూపాయలు ఉన్నది. పికప్కి అయితే పోదాం నడవండి, ఆడికి పోయి చూద్దాం ఏముందో లోడ్. ఫోన్ చేస్తా, డైరెక్ట్ వెళ్ళిపోతుంది, కస్టమరే కాల్ చేసి. డౌన్లో పోవాలి ఎటో అయితే, ముందు నుంచి దిగి కిందికి దిగి అటు పోవాలి, కింద డౌన్ ఏరియాలో. ఈడ నుంచి ఉన్నది జర్నీ. 25 కిలోల బ్యాగులు 18 ఉన్నాయంట. అంటే ఎంత అవుతుంది? 450 కిలోలు అవుతాయి అనుకుంటా. చలో ఆడికి పోయి చూద్దాం ఎట్లున్నాయో బ్యాగులు, ఏం సంగతి. ఈ గల్లీలో ఉన్నది మన లొకేషన్. రైట్ కొట్టి లెఫ్ట్ కొడితే వాళ్ళకి బండి వస్తుంది కదా, ఆడ నుంచి. ఇది మన లోడు 666 ఇట్లున్నది అన్నట్టు కంపెనీ. చలో పోదాం నడవండి. 36 కిలోమీటర్లు వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. అటు మన లింగంపల్లి సైడ్, అది ఏమంటారు, అది నల్లగండ్ల ఆడ ఉన్నది డ్రాప్. ముందట పోతుండా లీలాండ్ అన్న, మన సబ్స్క్రైబరే కానీ ఆర్బీ ఏరియా ఆగడానికి జాగలేదు అన్నట్టు. సారీ అన్న, ఏమనుకోకు, వీడియో చూస్తుంటే. వీలైతే ముందట జాగా ఉంటే ఆపుతున్నాడు, పక్కన ఆపుతున్నాడు. చలో కలుద్దాం. ఇప్పటిదాకా బండి ఆపిండు కదా అశోక్ లీలాండ్ అన్న, వీడియోలు చూస్తానని చెప్పి ఆపిండు. అన్న పేరు రహీం భాయ్. ఆపిండు, కలిసిండు, మాట్లాడిండు, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ రహీం భాయ్, టైం తీసుకొని మరి ఆపి మాట్లాడాడు. ఎవరైనా కలిస్తే నన్ను గుర్తుపడితే ఆపండి, పర్లేదు, ఆపి మాట్లాడతాను నేను. మళ్ళీ బాల్నగర్ ఫ్లైఓవర్ మళ్ళీ అంటే ఇవాళైతే ఫస్ట్ సార్ ఎక్కుతున్నా. కిలోమీటర్ ఖచ్చితంగా ఈయనొచ్చి కరెక్ట్గా. ఇక ముందట ఎట్లా యాజ్ ఇట్ ఈజ్ వై జంక్షన్ దగ్గర ఉంటుంది ట్రాఫిక్, అది చెప్పాల్సిన అవసరం లేదు.
చాలా వై జంక్షన్ దాటినాక షూట్ చేస్తా. ఎండ ఉన్నది ముందటి నుంచి, సూర్యుడు ఎండకు ఏం కనిపించలేదు కెమెరాల నుంచి. ట్రాఫిక్ జామ్ చూడండి ఎట్లున్నదో. ఇంత దూరం వరకు ఉన్నది ట్రాఫిక్ జామ్. అంటే ముందట ఉన్నది, అటు ముందట పటంచెరు ఫ్లైఓవర్, దానికి చాలా ముందు నుంచే ట్రాఫిక్ జామ్ ఉన్నది. దేక్కుంటా ఇప్పుడు వచ్చిన ఇడి వరకు పటంచెరు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోవాలి. మనం కింద నుంచి పోయి లెఫ్ట్ తీసుకోవాలి. బిహెచ్ఎల్ చౌరస్తా ఉంటుంది కదా, ఆ నుంచి లెఫ్ట్. ఇప్పుడు వ్యూ మంచిగా అనిపిస్తుంది. ఫైనల్లీ నల్గొండలకి అయితే వచ్చేసినాను. ఇది కాంచి గచ్చిబౌలి రోడ్. ఈ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ పెడుతున్నది. టైం 7:02 అవుతుంది. అన్లోడ్ అయ్యే వరకు నేను పోయి అన్లోడ్ చేసే వరకు ఇంకో అర్ధగంట పడుతుండొచ్చు ట్రిప్ అయిపోవటానికి. చలో డ్రాప్ లొకేషన్ దగ్గర కలుద్దాం. మనమైతే డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాము. ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఎక్కడనో ఇక ఫోన్ చేస్తా కస్టమర్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. చీకట్లా కనిపిస్తలేదు. ఆడ పెడుతున్నాడు, గిడ వారెంగుతున్నాడు. మనల్నే చేయమన్నాడు కానీ మాతో కాదంటే ఆయన చేసుకుంటాడు. 930 రూపాయలు వచ్చింది ఈ ట్రిప్కి. టైము 7:15 అవుతుంది. లేబర్ లేక టైం పట్టించిండు. ఒక్కళ్ళే లోపలికి తీసుకుపోయి ఆడ అన్లోడ్ చేస్తుండు. నన్ను ఏమంటుండు, నువ్వు లేట్గా వచ్చినావు అని. నేను ఫోన్ చేస్తే వచ్చిన. 5 గంటలకు ఫోన్ చేసిన, 2 గంటలు పడుతుంది అన్న. 7 గంటలకి ఇక్కడికి వచ్చినాను. నాకేం తెలుసు నువ్వు లేవరు దేవని, ఇప్పుడు నువ్వే చేయి అంటుండు. పిచ్చి మజాకులు చేయకు నాతోటి అన్న. చేసేది ఉంటే చేయి, లేకపోతే సీదా తీసుకుపోతాం మళ్ళీ కంపెనీకి. నాకే డబుల్ కిరాయి వస్తుంది అన్న. తక్కువ జ్ఞానోదయం అయింది కాక అన్లోడింగ్ చేయటం స్టార్ట్ చేసేసుకున్నాడు. చలో ఇక్కడ పక్కన ఎక్కడైనా జాగా చూసుకొని ఆగుదాం వేరే బుకింగ్ కోసం. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. టైము 10 నిమిషాలు తక్కువ 8. ఏడికి అంటే మియాపూర్ డ్రాప్ శ్రీ దుర్గా కాలనీ అంట. పికప్ ఎంత వచ్చిందంటే 2.8 కిలోమీటర్ వచ్చింది. ఇది కూడా పికప్. చలో పోదాం నడవండి పికప్కి. మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. ఇదే లైన్లో చూపిస్తున్నది. కరెక్ట్ 200 మీటర్స్ అంట. టర్నింగ్ ఏడా లేదు, మెయిన్ రోడ్ మీదనే ఉన్నది సీదా. కొంచెం స్లో పోవాలి, ముందరికి వెళ్ళిపోతాం లేకుంటే. ఎవరది బుక్ చేసింది? చలో ఇక్కడ పక్క కాపి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోటు. ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది మనకి. ఇది డ్రాప్ లొకేషన్. బైక్ FZ బైక్ ఉన్నది, రిపేర్ అయ్యి దాన్ని తీసుకుపోతున్నా. చెయ్యికి దెబ్బ తాకింది, రక్తం వెళ్తుంది రక్తం. చాలా పోదాం నడవండి. ఇక ఆ ముందట బైక్ వాళ్ళు పోతారు కదా, ఇద్దరు హెల్మెట్ పట్టుకొని చేతిలో వాళ్ళని ఫాలో చేయాలన్నట్టు.
ఇవి ఏం రూట్లకేం తీసుకొస్తున్నాడు. బైక్ వాళ్ళు ఎటేటో తిప్పుతున్నారు కదా కస్టమర్లు. ఈ రోడే లేదు, మొత్తం మట్టి. ఈ రోడ్లకే నేను ఫస్ట్ టైం పోతున్నా. అక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ ఉందని ఈ దళిద్రంలోకి తీసుకుపోతున్నారు. ఈ గలీలకి బయట పడదాం ఇక. ఈ టనల్లకి పోతున్నా నేను ఒకసారి. ఇక్కడ ఏమంటారు రైల్వే స్టేషన్ సబ్వే అంట ఇది. ఈ రోడ్కి నేను ఫస్ట్ సారి వచ్చినాను. మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే ఈ రోడ్డుకి చెప్పండి. ఇందులో నీళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వచ్చేటోళ్ళు కూడా ఇళ్ళకైనా వస్తుర్రు. ఫైనలీ సందులు వందులు తిరుక్కుంటా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ మనము లొకేషన్కి వచ్చేసినాము. లెఫ్ట్లో నిలబడ్డాడు మనిషి. ఇక్కడ కాదంట, పక్క గల్లీలో కొంచెం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయితే ఆ ముందటికి తీసుకొని పోతాం. ఏం లేదు, అది కూడా దగ్గరనే ఉంది. ఇదే కాలనీలా ఓ 4-5 ఇల్లుల తర్వాత. సరే నడవండి అని చెప్పి పోతున్నా. గ్లాస్ క్లీన్ చేయాలి పక్క కాపీ. చలో వచ్చేసినాము. ఇక ఇది ఖాళీ చేసేద్దాము. డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం, క్యాష్ తీసుకొని. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. మనకి లాస్ట్ బుకింగ్లో వచ్చింది 383 రూపీస్. టైము 9 అవుతుంది, 2 నిమిషాలు తక్కువ. ఈయన వెయిట్ చేస్తున్నా మియాపూర్ దగ్గర. ఇంకా చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తాయా ఏం సంగతి అని. అది మెయిన్ రోడ్ ఉన్నది. ఇటు మన అది కియా షోరూమ్, అది దాని పక్క గల్లీలో ఆగిన. చలో ఇంకో బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా. నేను ఉన్నది ఏరియా మదీనాగూడ. యాక్చువల్ ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది, 303 రూపాయలది బుకింగ్ వచ్చింది. 2-3 సార్లు కొట్టినాను, అప్పటికే వెళ్ళిపోయింది అన్నట్టు. మనకు 10 సెకండ్ వరకు ఆగాలి కదా. 10 సెకండ్ కాకముందుకే వేరే వాళ్ళు కొట్టేసారు. లేకపోతే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం పడకపోతుంది మనకి. టైము 9 అవుతుంది. చలో చూద్దాం, ఇంకేమైనా బుకింగ్స్ వస్తే మళ్ళీ చూపిస్తా. టైం కరెక్ట్ 9:10 అవుతుంది. ఇప్పుడే మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇది ఎట్లా అంటే తులసి నివాస్ అమీన్పూర్ అంట. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. పికప్ దగ్గరనే ఉంది, 1.4 కిలోమీటర్స్ వచ్చింది. చలో వెళ్దాం, నడవండి. రైట్ సైడ్లో కనిపిస్తుంది ఆడ రిలయన్స్ డిజిటల్. ఇది రిలయన్స్ డిజిటల్. ఆడికి పోవాలి, ముందటి నుంచి యూటర్న్ చేసుకొని. ఒక టీవీ ఉందంట, టీవీ దాన్ని తీసుకుందాం పోయి. ముందటి నుంచి యూటర్న్ చేసుకొని ఎన్నో ఉండదు. మనం వచ్చేసినాము రిలయన్స్ డిజిటల్. ఈడ నుంచి పోదాం లోపలికి. చలో లోడ్ చేసేసుకుందాం. ఇంకేమవుతుంది, టీవీ తెచ్చి బయట పెట్టినట్టున్నారు కదా. పైనకి ఎక్కిచ్చేసిన నా బండి అట్లా రివర్స్లో ర్యాంప్ మీదకి వచ్చి. ఇది మన లోడు టీవీ. ఫైవ్ 5.5 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. 5:30.
ఏంది బస్ స్టాండ్ ముందు ప్రపంచం కనిపిస్తలేదు నాకు. అరే మొత్తం ఖాళీగా ఉన్నది, కాక పోతలేడు. చలో సీదా లొకేషన్లో కలుద్దాం. ఇక మనం వచ్చేసినాము. ఆర్ఆర్ హోమ్స్ రోడ్ అంట ఇది. ఇళ్ళకు రోడ్లు ఉండే, ఇళ్ళకు చిన్న చిన్నగా మంచిగా కట్టుకున్నారు. చిన్న చిన్నగా ఏం లేవు, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఇళ్ళకు. రోడ్ నంబర్ 6. రోడ్డు లేదు కానీ రోడ్ నంబర్ 6. మంచిది. ఓహో, ఇక్కడ ఉన్నాయి రోడ్డు. చాలా కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇదే బిల్డింగ్ అనుకుంటా. మాటి ఈ ట్రిప్పులా మనకెంత వచ్చింది చూసుకుందాం. ఇది 443 కదా. ఇంకో 160 రూపాయలు ఏమో ఎక్స్ట్రా తీసుకున్నా ఆ సెకండ్ ఫ్లోర్లో పెట్టడానికి. లెఫ్ట్లోనే తీసుకపోయినా, ఒకటే టీవీ ఉంది లైట్ వెయిట్. టోటల్ ఈ ట్రిప్కి 500 మిగిలి అన్నట్టు మనకు, టీవీ పైనకి తీసుకుపోయి పెట్టినందుకు. చాలా టైం వచ్చేసి కరెక్ట్ 10 అవుతుంది, 10:05 అవుతుంది. ఇక ఈ కాలనీ నుంచి అయితే బయటికి పోదాం మెయిన్ రోడ్ మీదకి. టైం 10:30, ప్లేస్ చందానగర్. ఆన్లైన్ వెయిట్ చేస్తున్నా, ఇంకేమైనా వస్తే ఇది లాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో బుకింగ్. టైం వచ్చేసి 11 అవుతుంది. కొంచెం లోపలికి వస్తున్నట్టు సిటీ దిక్కు. ఆన్లైన్ అయితే పెట్టినాను, ఏమైనా వస్తే తీసుకుందామని. కానీ ఏం వచ్చేటట్టు కనిపిస్తలేవు ఇంకా. రాత్రి 11:30 అవుతున్నది టైము, 11:20. ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఎంత ఉన్నది అంతే. బండి ఫ్రీగా పోలేకపోతున్నాం, అంత ట్రాఫిక్ ఉన్నది. ఎంత పొడుగు జామ్ ఉన్నది చూడండి. 11:20 టైం. ఈ టైంలో బేగంపేట వరకు అయితే వచ్చేసినాను. టైం 12 అవుతుంది రాత్రి. ఇక బ్లాగ్ అయితే ఈడికి ఆపుదాము, చాలా పెద్దగా అయిపోయేటట్టుంది బ్లాగ్. ఓకే, మళ్ళీ ఇక రేపటి బ్లాగ్లో కలుసుకుంటాను. ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చింది నేను యాక్చువల్లీ 2 గంటలకు అట్లా ఫస్ట్ బుకింగ్ తీసుకుంది 2 గంటలకు. మన అర్నింగ్స్ వచ్చేసి ఇవాళ 2300 అయింది. టైం ఎంత అవుతుంది చూపెట్టాలా. 2300 చేయడానికి ఎంత టైం పట్టిందో. ఇది డెఫ్ ఫైల్ ఎర్రర్ ఓనీ అండ్ టైం వస్తుంది ఇక్కడ. 11:12 నేను ఇంటికి పోయే వరకు 12 అవుతుంది. అంత టైం పట్టింది. కాకపోతే నేను వచ్చింది కూడా లేట్గానే కదా, 2 గంటలకు అట్లా వచ్చినాను. ఆ లెక్క ప్రకారం చూస్తే ఓకే. ఇక రేపు పొద్దున కొంచెం జల్దీ వచ్చి చేద్దాం. ఇక
ఓకేనా? మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ తోటి. రేపటి వీడియోలో కలుసుకుంటాం. అలా బాయ్.